అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు. దేవుని కృప లేకపోతే ఈ లోకములో మనమేమీ చేయలేం, పొందుకోలేం. కృప అనేది మన జ్ఞానమును బట్టి, బలమును బట్టి పొందుకోలేం. అది దేవుని వరము. ఆమేన్. ఆయన ఇస్తేనే పొందుకోగలుగుతాం. అందుచేత ఏదైనా మన వల్ల అయినట్టు దేని యందు మనము అతిశయించకూడదు. మన దేవుని యందే అతిశయించాలి. ఈ కృప యేసుక్రీస్తునందలి విశ్వాసము చేతనే పొందుకోగలుగుతాము. అటువంటి విశ్వాసంతో కూడిన కృపలో నడిపించమని మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థనలో వేడుకుందాము. ప్రభువా, నీ కృపను బట్టి దేవా మీ వందనాలు. మీ కృప చేతనే మేము రక్షింపబడి ఉన్నాము. మీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. కాబట్టి నైనా నీ కృపను బట్టే మేము అతిశయించాలని గాని మమ్మల్ని బట్టి మేము అతిశయించకుండా మీ విశ్వాసంలో బలముగా ఎదుగునట్లుగా మీ కృప మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనకు తోడే ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.